So namaste Nana. So in this class we will discuss about the Boolean algebra. So under this Boolean algebra we will discuss basic Boolean equations, multiple level logic representation. Next is a basic identities and algebraic manipulation. So all these concepts will be discussed here. So one more is a very important, that is a complements and duals. It's a very important, complements and duals. These concepts will be discussed under Boolean algebra. I think generally before going to this entering into this Boolean algebra, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఎందుకు ఈ బూలియన్ ఆల్జీబ్రా దేనికి అసలు అంటే సడన్గా మనం నెంబర్ సిస్టమ్స్ కోడ్స్ నుంచి సడన్గా ఒక సపరేట్ టాపిక్కి వచ్చామన్నమాట, బూలియన్ ఆల్జీబ్రాకి వచ్చాం. ఎందుకు అంటే ఇన్ ప్రీవియస్ కాన్సెప్ట్ దట్ ఈస్ అ నెంబర్ సిస్టమ్స్ అండ్ బైనరీ కోడ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ ద నెంబర్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఓన్లీ న్యూమరికల్ నెంబర్స్. నెంబర్ సిస్టమ్స్ అనేటివి ఓన్లీ న్యూమరికల్ నెంబర్స్ని, న్యూమరికల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసామని చెప్పాము. అండ్ వెరాజ్ దిస్ బైనరీ కోడ్స్, ద బైనరీ కోడ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద నాట్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్, టు రిప్రజెంట్ ద క్యారెక్టర్స్, స్పెషల్ సింబల్స్, alphabets. To represent all these things we use the binary codes. Okay, at the same time the binary codes are used to represent the huge amount of data. Binary codes అనేటివి డేటా ఎక్కువ ఉన్న సందర్భాల్లో మనము ఉపయోగిస్తామని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. అయితే ఇక్కడ whenever we are sending this large data in terms of binary codes, there is a problem of storing that data. There is a memory is the problem is there. Okay, at the same time while processing that data also you will get some complications. So మనము దాన్ని ప్రాసెస్ చేసే సందర్భాల్లో కూడా మనకు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, now in such case we want to minimize the data, and which has to be given the same meaning. సో అంటే నేను ఒక డేటాని అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని నేను పంపించాలనుకున్నప్పుడు, ఎస్ ఐ హ్యావ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ఇట్ విల్ రిప్రజెంట్ సమ్ మీనింగ్, బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నేను ట్రాన్స్మిట్ చేయడానికి నాకు మెమరీ ఎక్కువ కావాలి. అట్ ద సేమ్ టైం బ్యాండ్ విడ్త్ కూడా, అంటే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాండ్ విడ్త్ కూడా మనకు ఎక్కువ కావాలి. ఓకే, ట్రాన్స్మిషన్ విడ్త్ కూడా మనకు ఎక్కువ కావాల్సి వస్తుంది. బట్ అది మనకు సూటబుల్ కాదనమాట. జనరల్గా రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఇన్ సచ్ కేస్ సో మనం ఏం చేస్తున్నామంటే ఆ డేటాని మినిమైజ్ చేస్తున్నాము. ఆ డేటాని మనం ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. బట్ ఫైనల్గా మినిమైజ్ చేసిన తర్వాత కూడా మనకు అదే వాల్యూని, అదే మీనింగ్ని అది రిప్రజెంట్ చేయాలి. మనం తొలుతగా మనం ఏదైతే తీసుకున్నామో the same meaning has to be replicated whenever it is minimized. దాన్ని మినిమైజ్ చేసినా కానీ you have to get the same meaning or same value. Okay, so for that purpose you will go for the Boolean algebra. అంటే మనం డేటాని మినిమైజ్ చేసినా కానీ మనకు సేమ్ వాల్యూ రావాలి, సేమ్ మీనింగ్ రిప్రజెంట్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే సింపుల్గా మనకు ఎలా ఉంటుందంటే ఒక పర్సన్కి ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉన్నాయి కదా, ఎవరో కొంతమంది పేర్లు ఇలా లాంగ్ లెంగ్త్ పేరు పెడతారు. ఏదో శివసాయి, వెంకట, వరప్రసాద్, ఇలా లైక్ ద వరుసగా దేవుడి పేర్లు వచ్చేటట్టుగా ఏదో 10 దేవుడి పేర్లు పెడతారు. మన రిజిస్టర్లో కూడా మనం చూస్తుంటాం, షార్ట్ కట్స్ రాస్తుంటాం మనం. ఓకే, అలా లెంగ్తీ పేరు పెడతాం. బట్ ఫైనల్గా మనం పిలిచేటప్పుడు ఏదో ఒక ముద్దు పేరుతో, ఏదో సమ్ చెర్రీ అనో చింటూ అని పిలిచినప్పుడు, ఈవెన్ ఇఫ్ యూ కాల్ దట్ పర్సన్ విత్ ద లాంగ్ లెంగ్త్ ఆల్సో ద సేమ్ పర్సన్ విల్ కమ్ టు యూ, ఆర్ ఇఫ్ యూ కాల్ దట్ పర్సన్ విత్ ద షార్ట్ నేమ్, సో మనం పిలిచినప్పుడు నిక్ నేమ్ ఉంటుంది కదా,
ఆ నిక్ నేమ్తో పిలిచినా కానీ అతనే వస్తాడనమాట. అంటే లైక్ దట్ ఒక పర్సన్ మనం రిప్రజెంట్ చేయడానికి అతను ఒరిజినల్ నేమ్తో అయినా మనం పిలవచ్చు, లేదంటే అతని నిక్ నేమ్ అంటే షార్ట్ కట్లో ఉన్న పేరుతో అయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు. మనం లాంగ్ లెంగ్త్లో ఉన్న పేరుతో మనం పిలవాలన్నప్పుడు మనకు ఏంటంటే కొంచెం కష్టం. మరి ఏంటి, దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒక సింపుల్ షార్ట్ కట్ తీసుకొని అతనికి ఒక ముద్దు పేరు పెట్టుకొని పిలుస్తాం అన్నమాట. ఓకే. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే వెన్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద లార్జ్ డేటా సమ్వేర్ వీ విల్ గెట్ సమ్ కాంప్లెక్సిటీని మనకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, డిఫికల్టీస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నౌ టు హ్యావ్ టు మినిమైజ్ దట్ వన్. దాన్ని మనం ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. విచ్ ఈజ్ రిప్లికేటింగ్ ఆర్ విచ్ ఈజ్ గివింగ్ ద సేమ్ మీనింగ్ ఆర్ సేమ్ వాల్యూ. అది సేమ్ మీనింగ్ రిప్రజెంట్ చేయాలి, లేదంటే సేమ్ వాల్యూని మనకు ఇవ్వాలన్నమాట. సో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఒకటి బూలియన్ ఆల్జీబ్రా అని చెప్పి ఒకటి కొత్త కాన్సెప్ట్ మనం చదువుతున్నాం అనమాట. ఓకే. సో అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వెల్ వీఆర్ ప్రాసెసింగ్ ద డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ షార్ట్ కట్ వేస్ వీ విల్ యూస్ బూలియన్ ఆల్జీబ్రా. అంటే ఇది మ్యాథమెటిక్స్లో చదువుకునే బూలియన్ ఆల్జీబ్రా. అంటే సేమ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ అ యూనిక్, ఇట్ ఈస్ అ సపరేట్ అనమాట. ఓకే. మొత్తము మనము కంప్యూటర్స్లో మనము అంటే డిజిటల్ సిస్టమ్స్లో మనం యూజ్ చేసే ఒక ఆల్జీబ్రా. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సిస్టమ్స్ అనమాట. ఓకే. నౌ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ దిస్ కాన్సెప్ట్ బూలియన్ ఆల్జీబ్రాకి ఎంటర్ అయితే హిస్టరీ, హూ వాజ్ ఇన్వెంటెడ్ దిస్ వన్. దీని అసలు ఫస్ట్ మనకు ఎవరు కనుక్కున్నారు, దీన్ని ఎవరు ఉపయోగించారు అంటే ద బూలియన్ ఆల్జీబ్రా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జార్జ్ బూలీ అనే అతను ఇన్వెంట్ చేశాడు అన్నమాట, ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ హీస్ ఫస్ట్ బుక్ ద మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ లాజిక్ in 1847, and he was fully introduced that one, and investigation of laws of thought 1854లో అది కంప్లీట్గా ఆచరణలోకి వచ్చింది అన్నమాట. సో కనుక్కుంది ఎవరు, జార్జ్ బూలీ అనే అతను దీన్ని ఇన్వెంట్ చేశారు. సో ఫస్ట్ అతను ఒక చిన్న కాన్సెప్ట్గా రాస్తున్నారు ఇక్కడ ద మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ ద లాజిక్ అని చెప్పేసి. ఆ తర్వాత కంప్లీట్గా అది అనాలిసిస్ అంటే చేసి ఎక్స్పాండ్ చేశాడు. అతనే ఎక్స్పాండ్ చేసి ఎక్కడ తన ఇంకో బుక్లో రాశాడు అనమాట. దట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ థాట్ అని చెప్పేసి ఇన్ 1854లో. ఓకే. అండ్ హీ వాజ్ ద పర్సన్ జార్జ్ బూలీ. ఓకే. సో ఇతను మనకి బూలియన్ ఆల్జీబ్రాని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఓకే. నెక్స్ట్ ఈజ్ అ డెఫినేషన్. ఏంటి అసలు బూలియన్ ఆల్జీబ్రాలో అసలు ఏముంటుంది? బూలియన్ ఆల్జీబ్రా ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మ్యాథమెటికల్ లాజిక్. అంటే మ్యాథమెటిక్స్లో మనకు ఈ వాల్యూస్ ఉంటాయి, ఏది డెసిమల్ డిజిట్స్ ఉంటాయి, 0 to 9 ఉంటాయి. బట్ ఇక్కడ instead of using those decimal digits, we will use only 2 values, that is either 0 or 1. 2 values మాత్రం మనం యూజ్ చేస్తాం. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ వీ విల్ టేక్ ద వేరియబుల్స్ తీసుకుంటాం, లాస్ తీసుకుంటాం. ఓకే. సో క్వాడ్రేచర్స్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. సో అవన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి, బట్ ఇన్ డిఫరెంట్ వేస్. దిస్ ఆర్ యూనిక్ ఫామ్ అనమాట. సో ద మ్యాథమెటికల్ లాజిక్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ కన్సిడరింగ్ ద ఓన్లీ 2 values అని చెప్పేసి. But it is a unique, it is a separate system అనమాట. ఓకే. బూలియన్ ఆల్జీబ్రా is a separate system which is having the some similar properties of the మ్యాథమెటిక్స్లో కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ లాస్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, నౌ వాట్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ బూలియన్ ఆల్జీబ్రా? ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఎలిమెంట్స్, set of operations అండ్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ లాస్. సో మ్యాథమెటిక్స్లో ఏమైతే చూసినామో సేమ్ అనమాట. ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ లాస్, అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు సింప్లిఫై ద గివెన్ లాజిక్ ఎక్స్ప్రెషన్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. అంటే ఇన్ కేస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా we will use set of variables or elements. వేరియబుల్స్ని కొన్ని చోట్ల మనము ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాం అనమాట. కొన్ని వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా వీ విల్ యూజ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. మనం ఫస్ట్లోనే చెప్పినాం, మన బూలియన్ థియరీలో
స్విచ్చింగ్ థియరీలో, ఓకే, లాజిక్ థియరీలో కొన్ని ఆపరేషన్స్ యూజ్ చేస్తామని చెప్పాం. ఏంటి ఆపరేషన్స్? అండు, ఆరు, నాటు, అండు, ఆరు, నాటు, లేదంటే నాటు, అండు, ఆరు, దిస్ ఆర్డర్, నాటు, అండు, ఆర్డర్. ఓకే, సో ఈ విధంగా మనం 3 బేసిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సెట్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాము. వేరియబుల్స్ అంటే మనకు తెలుసు కదా, ఏబిసి అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఆల్ఫాబెట్స్లో రిప్రజెంట్ చేస్తాం వేరియబుల్స్ అన్నప్పుడు. ఓకే, ఏబిసి అంటాము, లేదంటే XYZ అంటాము, PQR అంటాము, లైక్ దట్. సో ఏదైనా ఆల్ఫాబెట్స్ రిప్రజెంటేషన్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. సో నాట్ ఆపరేషను, అండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషన్, అండ్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ లాస్. నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ లాస్. Now these rules will be somewhat similar to mathematics, and here we will get some new laws. ఇక్కడ కొన్ని మనకు కొత్త థియరమ్స్ వస్తాయి, కొత్త లాస్ వస్తాయి. ఇది బూలియన్ ఆల్జీబ్రాలో కొన్ని కొత్తవి వస్తాయి. అండ్ మ్యాక్సిమము మనం సమ్ పార్ట్ విల్ బీ కవర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. రిమైనింగ్ అంటే లాస్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్లో వచ్చేటివి ఉంటాయి. బట్ రూల్స్, థియరమ్స్ అనేటివి మాత్రము ఇక్కడ కొన్ని వేరియబుల్స్గా ఉంటాయి, వేరియేషన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బట్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఇట్ ఈజ్ యూజ్ టు సింప్లిఫై ద లాజిక్ ఎక్స్ప్రెషన్. లాజిక్ ఎక్స్ప్రెషన్ మీన్స్ నేను ఎలా చెప్పాను, ఈజ్ అ డేటా. లాజిక్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఈజ్ అ డేటా వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షనాలిటీ, దాని ఫంక్షన్ అంటే దాని యొక్క మీనింగ్ మారకూడదు, దాని యొక్క పర్పస్ మారకూడదు. సో దాని పర్పస్, దాని మీనింగ్, దాని వాల్యూ మారకుండా, ఓకే, వీ హ్యావ్ టు మినిమైజ్ దట్ వన్, వీ హ్యావ్ టు సింప్లిఫై దట్ వన్. ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ని అంటే లాజిక్ డేటాని మనం తీసుకొని దాన్ని సింప్లిఫై చేయాలి. దాన్ని సింప్లిఫై చేయాలి వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ మీన్స్ దాని మీనింగ్ అయితేనేమి, దాని వాల్యూ అయితేనేమి మనము మార్చుకుంటాం అన్నమాట. వితౌట్ చేంజింగ్ దట్ ఫంక్షనాలిటీ ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ మనము మార్చుకుంటాం, సింప్లిఫై చేయడం. మనం సింప్లిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నాము, సెట్ ఆఫ్ వేరియబుల్స్, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రూల్స్, లాస్, థియరమ్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నౌ హియర్ ఇట్ ఈస్ ఆల్సో కాలింగ్ యాజ్ అ బైనరీ ఆల్జీబ్రా ఆర్ లాజికల్ ఆల్జీబ్రా. సో ఇంతకుముందు మనము స్విచ్చింగ్ థియరీ, బైనరీ థియరీ, లాజిక్ థియరీ ఎలా అయితే అన్నామో, ఇక్కడ కూడా ఈ బైనరీ ఆల్జీబ్రా, బూలియన్ ఆల్జీబ్రాకి మనం బైనరీ ఆల్జీబ్రా ఆర్ లాజికల్ ఆల్జీబ్రా అని కూడా దీన్ని మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ అ పర్పస్. ఓకే, పర్పస్ ఇంతకుముందే చెప్పాం కదా. సో పర్పస్ ఈజ్ అ టు సింప్లిఫై ఆర్ టు అనలైజ్ ద డిజిటల్ సర్క్యూట్స్. టు సింప్లిఫై, టు అనలైజ్ ద డిజిటల్ సర్క్యూట్స్ విత్ అ మినిమం డేటా, విత్ అ మినిమం డేటా. ఓకే, సో ఎప్పుడైతే మనం డేటాని తగ్గిస్తున్నామో దానికి సంబంధించిన దాని రెస్పెక్టివ్ సర్క్యూట్ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎలాగని తర్వాత చెప్తాను. ఓకే, మీకు రాను రాను చదివే కొద్దీ మనకు అర్థమవుతుంది. వెన్ ఎవర్ ద డేటా ఈజ్ మినిమైజ్డ్, ద స్పెసిఫిక్ ఆర్ కరస్పాండింగ్ ఆర్ రెస్పెక్టివ్ డిజిటల్ సర్క్యూట్ ఆల్సో మినిమైజ్డ్ అన్నమాట. ఓకే, సో దానికోసము మెయిన్గా మనము బూలియన్ ఆల్జీబ్రాని ఉపయోగిస్తాం. నెక్స్ట్ హియర్ వీ విల్ యూజ్ ఓన్లీ 2 వాల్యూస్, దట్ ఈస్ అ 0 and 1. ఇక్కడ మనకు 2 నెంబర్స్ మాత్రమే, 2 వాల్యూస్ మాత్రమే యూజ్ చేస్తాము, ఐదర్ 0 or 1. ఓకే, సో ఇక్కడ అంటే మనం ఇంతకుముందు డిజిటల్ సిస్టమ్లో ఏంటి 0 to 9 ఎలిమెంట్స్ మాత్రం యూజ్ చేయాలి, 0 to 9 ఎలిమెంట్స్ మనం యూజ్ చేయాలి. బట్ హియర్ వీ విల్ యూజ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఆర్ 2 వాల్యూస్, దోస్ ఆర్ ద ఐదర్ 0 or 1. 2 ఎలిమెంట్స్, 2 వాల్యూస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మరి వేరియబుల్స్ ఇంతకుముందు అన్నట్టుగా వేరియబుల్స్ విల్ బీ రిప్రజెంటెడ్ విత్ ద ఆల్ఫాబెట్స్, అండ్ దోస్ ఆల్ఫాబెట్స్ షుడ్ హ్యావ్ 2 వాల్యూస్, ఐదర్ 0 or 1. ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ ఆర్ ప్రతి ఒక్క వేరియబుల్ అనేది ఒక వాల్యూని కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క వేరియబుల్ ఒక వాల్యూని కలిగి ఉంటుంది అన్నమాట, ఐదర్ 0 or 1. మరి ఏంటి ఆ వాల్యూస్ మనం ఎలా చూపిస్తాము ఆ వేరియబుల్స్ అంటే, హియర్ ద వేరియబుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ 2 ఫార్మాట్స్. వన్ ఈజ్ అ అన్కాంప్లిమెంటెడ్ ఫార్మ్, దిస్ ఏ అంటే అన్కాంప్లిమెంటెడ్ ఫార్మ్ అంటాం. ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ అ 1, దీని యొక్క వాల్యూ 1 ఉంటుంది అన్నమాట. అండ్ దిస్ ఇస్ అ కాంప్లిమెంటెడ్ ఫార్మ్, ఏ డాష్ లేదా ఏ బార్ అని చెప్పి కూడా రాస్తాం అన్నమాట. ఓకే, దీన్నే మనము ఏ బార్ అని కూడా రాస్తున్నాం. సో లైక్ దిస్ ఏ బార్, ఈ విధంగానే రాస్తాం అన్నమాట. ఓకే, ఇది కాంప్లిమెంటెడ్ ఫార్మ్, దీని యొక్క వాల్యూ జనరల్గా 0 ఉంటుంది. బట్ హియర్ ఏ ఈజ్ అ అన్కాంప్లిమెంటెడ్ ఫార్మ్
the value of this one is a 1. Okay, so like this we will assign the values 0 and 1. For 0 we will give the complementary form, 1 is given for the uncomplementary form. Okay, now next is operations. Okay, next is operations, basic operations for us. 1 minute please. సో బేసిక్ ఆపరేషన్స్ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇందాక అన్నట్టుగా అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని మనం, బూలియన్ ఎక్స్ప్రెషన్. జెడ్ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బి అండని దేంతో చూపిస్తామంటే డాట్తో చూపిస్తాం, అండని డాట్తో మనం చూపిస్తాం. ఇక్కడ డాట్ ఉన్నట్టు అనమాట, ఏ అండ్ బి అనమాట. ఇది సిమిలర్లీ ఇది 2 ఇన్పుట్స్ అనమాట, 2 ఇన్పుట్స్ మనం తీసుకున్నట్టు. ఓకే, అదే 3 ఇన్పుట్స్ మనం తీసుకుంటే x ఈక్వల్ టు x ఈజ్ అవుట్పుట్, z ఈజ్ అవుట్పుట్, హియర్ x ఈజ్ అవుట్పుట్. నా హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద 3 ఇన్పుట్స్. 3 ఇన్పుట్స్ మనము అండ్ ఆపరేషన్ చేస్తున్నాం. నా సి అండ్ డి అండ్ ఈ. సో దాన్ని ఈ విధంగా రాస్తాం, సిడిఈ అని చెప్పి మనం రాస్తాం, అంటే ప్రోడక్ట్ లాగా అనమాట. ఇట్ జస్ట్ లైక్ ప్రోడక్ట్. ఓకే, మన ఆల్జీబ్రాలో మ్యాథమెటిక్స్లో ప్రోడక్ట్ అంటాం కదా, సో దాని విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ 4 ఇన్పుట్ టు గెట్ ఇట్ y ఈక్వల్ టు సమ్ ఆల్ఫాబెట్స్ మెన్షన్ చేస్తాం. 4 ఇన్పుట్స్ అనమాట, 4 వేరియబుల్స్ మనం చూపించాం, ఎఫ్ అండ్ జీ అండ్ హెచ్ అండ్ కే. లేదా ఇక్కడ అండ్ బదులు మనం ఏం చేయాలి, ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఓకే, లేదు దాన్ని కూడా తీసేస్తే సింపుల్గా ఈ విధంగా FGHK. దిస్ ఆ అండ్ ఆపరేషన్. నెక్స్ట్ ఈజ్ ఆర్ ఆపరేషన్. ఆర్ ఆపరేషన్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి విత్ 2 వేరియబుల్స్, విత్ 2 ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ y ఈక్వల్ టు f ప్లస్ g ప్లస్ h ప్లస్ k. దిస్ ఆ 4 ఇన్పుట్ ఆర్ ఆపరేషన్. 4 ఇన్పుట్ ఆర్ ఆపరేషన్ అనమాట. 4 వేరియబుల్స్ యూజ్ చేస్తాం కదా, సో దట్స్ వై ఇట్ ఈస్ కాలింగ్ ఇస్ a 4 ఇన్పుట్ ఆర్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ ఈజ్ a నాట్ ఆపరేషన్. సో నాట్ ఆపరేషన్ చూస్తే z ఈక్వల్ టు ఏ బార్. z ఈక్వల్ టు ఏ బార్, దట్ మీన్స్ ఓన్లీ సింగిల్ మనము వేరియబుల్స్ తీసుకున్నాము, సింగిల్ వేరియబుల్గా మనం ఇన్పుట్గా తీసుకున్నాము. దానికి ఏం చేస్తున్నాము, కాంప్లిమెంట్ తీసుకున్నాం. కాంప్లిమెంట్ అంటే సో మనము 0 ఉన్న చోట 1 పెట్టడం అనమాట, కాంప్లిమెంట్ చేసుకున్నాం అంటే. ఓకే, లేదా 1 ఉన్న చోట 0 పెట్టుకోవడం. సో జెడ్ ఈక్వల్ టు ఏ బార్ అంటే జెడ్ అనే అవుట్పుట్ ఏ యొక్క కాంప్లిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ద జెడ్ అవుట్పుట్ ఈజ్ రిప్రజెంటింగ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద 2 ఇన్పుట్స్, 2 లెవెల్ లాజిక్, హియర్ కన్సిడరింగ్ ద 4 ఇన్పుట్స్. 4 ఇన్పుట్స్ మనం తీసుకుని దానికి ఏం చేసాము, 2 లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ అండ్ ఆపరేషన్ అప్లై చేసాం. అండ్ ఆపరేషన్ అప్లై చేసాం. 2 లెవెల్ అంటే మీనింగ్ చూడండి అమ్మా. 2 లెవెల్ మీన్స్ ఫస్ట్ వీ హ్యాడ్ టేకెన్ ద 4 వేరియబుల్స్. ఫస్ట్ వీ హ్యాడ్ టేకెన్ ద 4 వేరియబుల్స్. ఫర్ దోస్ 4 వేరియబుల్స్ వీ అప్లైడ్ ద అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ చేసాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఫర్ దట్ అండ్ ఆపరేషన్ రిజల్ట్ వీఆర్ టేకింగ్ ద నాట్ ఆపరేషన్. అంటే 2 లెవెల్స్ అనమాట. ఫస్ట్ లెవెల్ ఈజ్ అ అండ్ ఆపరేషన్, సెకండ్ లెవెల్ ఈజ్ అ నాట్ ఆపరేషన్. సో లైక్ దిస్ వీఆర్ హ్యావింగ్ ద 2 లెవెల్ అనమాట. ఓకే, మనకు 2 లెవెల్స్ వచ్చాయంటే ఫస్ట్ ఒక ఆపరేషన్ చేసాము అండ్ ఆపరేషను. ఫర్ దట్ అండ్ ఆపరేషన్ రిజల్ట్ వీఆర్ అప్లయింగ్ ద నాట్ ఆపరేషన్. దట్ ఈస్ అ y ఈజ్ అ అవుట్పుట్. ఓకే, లైక్ దిస్ వీ విల్ గెట్ ద 2 లెవెల్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ అ ప్రిసీడింగ్. ఏ ఆపరేషన్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఏది ముందుగా. మనం మ్యాథమెటిక్స్లో 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయమ్మా. ఏంటవి, ప్లస్ మైనస్, ప్రోడక్ట్, డివిజన్, ఇలా 4 ఉన్నాయన్నమాట. వీటికి ప్రిసీడింగ్ ఆర్డర్ ఏంటి, జనరల్గా ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ప్లస్ యూజ్ చేయాలి, తర్వాత మైనస్ యూజ్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, ఇలా. ఓకే, సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ దీస్ బులియన్ ఆపరేషన్స్ వీఆర్ హ్యావింగ్ ప్రిసీడింగ్ ఆర్డర్. సో ఫస్ట్ విచ్ ఆపరేషన్ యూ హ్యావ్ టు యూజ్. ఫస్ట్ ఏ ఆపరేషన్ మనం యూజ్ చేయాలి అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్స్లో మనం రాసేటప్పుడు ఏ ఆపరేషన్ మనం యూజ్ చేయాలి జనరలీ, ఇన్ జనరల్. ఫస్ట్ ద నాట్ NOT నాట్ ఆపరేషన్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్. సో హైయెస్ట్ ప్రెసిడెన్స్ అనేది నాట్ ఆపరేషన్కి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ అ అండ్ ఆపరేషన్. నెక్స్ట్ ఈజ్ అ అండ్ ఆపరేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అ ఆర్ ఆపరేషన్.
అంటే ఫస్ట్ విల్ పెర్ఫార్మ్ ద నాట్ ఆపరేషన్, ఆఫ్టర్ దట్ అండ్ ఆపరేషన్, అండ్ థర్డ్ ఈజ్ ద ఆర్ ఆపరేషన్. ఈ విధంగా ఆర్డర్ ఉంటుంది అన్నమాట. ఓకే, మనం అప్లై చేసేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సి ఎవరు చూడండి, ఎక్స్ డాట్ వై ప్లస్ జెడ్ అంటే ఇంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ డాట్ వై ఈజ్ ఇనిషియల్గా మనం యూజ్ చేసాం, తర్వాత దానికి ఏం చేసాము ప్లస్ యాడ్ చేసాం. అంటే ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేసాము, తర్వాత ఆర్ ఆపరేషన్ అప్లై చేసాం. అయితే ఇక్కడ చూడండి, బ్రాకెట్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ విత్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద ఆల్జీబ్రా. అంటే మనం బ్రాకెట్ పెట్టినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి కంప్లీట్ మీనింగే మారిపోతుంది అన్నమాట. సో ద బ్రాకెట్స్ ఆల్సో చేంజింగ్ ద ఎక్స్ప్రెషన్. మ్యాథమెటిక్స్లో కూడా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టామనుకోండి, బ్రాకెట్స్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్రెసిడింగ్స్ ఫస్ట్ ఆర్ ఆపరేషన్ చేస్తాం, ఇక్కడ ప్రెసిడింగ్ మారిపోతుంది. ఫస్ట్ విల్ పెర్ఫార్మ్ ద ఆర్ ఆపరేషన్. వెన్ వీఆర్ యూజింగ్ ద వితౌట్ బ్రాకెట్ అండ్ ఆపరేషన్ చేస్తాం, తర్వాత ఆర్ ఆపరేషన్ చేస్తాం. బట్ వెన్ వీఆర్ యూజింగ్ ద బ్రాకెట్స్ ద ప్రెసిడింగ్ ఆర్డర్ ఈజ్ చేంజింగ్. First we will perform the OR operation, later on we will perform the AND operation. Okay, so like this, at the same time the value of this one is also changing. So ఇక్కడ ఏమవుతుంది, xy ప్లస్ జెడ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎక్స్ డాట్ వై ప్లస్ ఎక్స్ డాట్ జెడ్ ఉంటుంది, దీన్ని కానీ ఎక్స్పాండ్ చేసుకుంటే. ఓకే, ఈ విధంగా మనకు బ్రాకెట్ పెట్టడం వల్ల టోటల్ ఎక్స్ప్రెషన్ మీనింగే మారిపోతుంది అన్నమాట. దాని ప్రెసీడింగ్ మారిపోతుంది, వాల్యూ మారిపోతుంది. సో లైక్ దిస్ we will get the preceding purpose also. These two are not same. Next example చూస్తే, let us consider a equal to 1, b equal to 0 and c equal to 1. These are the three inputs we are having, and these values also we are having. A is having the 1 value, b is having the 0 value, c is having the 1 value. Now if you take the one Boolean expression like this, now what is the value of this one? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము వాడు ఇచ్చిన వాల్యూస్ మనం రాసుకుందాం. వాడు ఏమైతే వాల్యూస్ ఇచ్చినాడో ఆ వాల్యూస్ మనం రాసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన వాల్యూని మనం కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ ఏం కనుక్కున్నాం, మనము ఈ కాంప్లిమెంట్ వాల్యూస్ మనం తీసుకున్నాం. చూడండి, వాట్ ఎవర్ ద కాంప్లిమెంట్స్ హియర్ ఇన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ హియర్, ఫస్ట్ దోస్ కాంప్లిమెంటరీ వాల్యూస్ ఆర్ రిటర్న్ హియర్. అంటే ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసిందంటే కాంప్లిమెంట్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ అండ్ ఆపరేషన్. ఇప్పుడు కాంప్లిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి ఏముందమ్మా 1 ఉంది, సి బార్ అన్నప్పుడు 1 బార్ వస్తుంది. 1 బార్ ఈజ్ 0. నా 0 ఇంటూ 0 0. ఓకే, 0కి అండ్ చేస్తే 0నే వస్తుంది అనమాట. ఇంటూ అనకూడదు, అక్కడ అండ్ ఆపరేషన్ అన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం బి డాట్ ఆర్ బి అండ్ ఏ బార్, మరి ఏకి వాల్యూ ఎంత 1. దట్ మీన్స్ 0 అండ్ 1 బార్. 0 అండ్ 1 బార్ ఈజ్ 0 అండ్ 0. 0 అండ్ 0 వస్తుంది మనకి. మరి 0 అండ్ 0 ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాట్ ఆపరేషన్ అయిపోయింది, అండ్ ఆపరేషన్, బోత్ ఆర్ కంప్లీటెడ్. అండ్ ఫైనలీ వాట్ వీఆర్ గెటింగ్ ఆర్ ఆపరేషన్. సో దట్ ఈస్ 1. సో ఆర్ ఆపరేషన్ చేసుకుంటే మనకు 1 వస్తుంది మన దగ్గర. ఓకే, సిమిలర్లీ సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ద four input variables are having its respective values, and let us substitute those values in here. ఫస్ట్ కాంప్లిమెంట్ వాల్యూస్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఆ తర్వాత అండ్ ఆపరేషన్, ఆఫ్టర్ దట్ ఆర్ ఆపరేషన్. ఓకే, సో ఎవాల్యుయేట్ చేసుకుంటే విల్ గెట్ ఫైనలీ ఈజ్ 1. ఓకే, సో లైక్ దిస్ విల్ అండర్స్టాండ్ ద ప్రెసీడింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ లాజిక్ ఆపరేషన్, లాజిక్ ఈక్వేషన్. దిస్ జెడ్ ఆఫ్ ఏబి సిడి ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి. అంటే ఇక్కడ జెడ్ ఆఫ్ ఏబి సిడి అన్నప్పుడు ఏంటంటే, the Z output is getting, or Z function is getting, with the usage of 4 input variables. There is a A, B, C, D. 4 input variables మనం యూజ్ చేసి Z అనే అవుట్పుట్ని లేదా Z అనే ఫంక్షన్ మనము తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, ఆ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామంటే, అంటే ప్రీవియస్గా మనం రాసిన ఎక్స్ప్రెషన్, ఇదేమో బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటామమ్మా. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ బూలియన్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం ఇన్ డీటెయిల్ తర్వాత చూద్దాం. ఇన్ డీటెయిల్గా మనకు బూలియన్ ఆల్జీబ్రా లాస్ట్లో వస్తుంది మనకు. అండ్ దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ బూలియన్ ఫంక్షన్. ఇట్స్ కాలింగ్ యాజ్ అ బూలియన్ ఫంక్షన్. ఎందుకంటున్నామంటే బూలియన్ ఫంక్షన్ అని, హియర్ వీఆర్ రిప్రజెంటింగ్ ద ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, మనం అవుట్పుట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇన్పుట్ వేరియబుల్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం.
within the bracket. That's why it's calling as a Boolean function. Boolean function where A and B and C and D terms are representing the terms in the Boolean expression. The terms in the Boolean expression. So these are the terms. Okay, వీటిని ఏమంటామంటే మిన్ టర్మ్స్ అంటాము లేదా ప్రోడక్ట్ టర్మ్స్ అంటాము. లేటర్ వి విల్ సీ ఇన్ డీటెయిల్. తర్వాత మనం చదువుదాం. Okay, this form is represented in the Boolean algebra. So here in this expression, either both A and B are true. అంటే స్టేట్మెంట్ యొక్క మీనింగ్ చెప్తున్నాను అన్న. ఏ అండ్ బి అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ డాట్ ఉందంటే మీనింగ్, డాట్ ఉందంటే ఏ అండ్ బి, ప్లస్ అంటే ఆర్ ఆపరేషన్, ప్లస్ అంటే ఆర్ ఆపరేషన్, అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ ఏ అండ్ డి, ఏ అండ్ డి. ఇప్పుడు దీని వాల్యూ ఎలా వస్తుంది? ఇఫ్ దీస్ బోత్ ఆర్ ట్రూ, ట్రూ అంటే 1 అయితే, దీస్ బోత్ ఆర్ ట్రూ, దెన్ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఓకే, రెండిట్లో మనకు అంటే దీని వాల్యూ ఏ అండ్ బి ట్రూ అవ్వాలి, సి అండ్ డి ట్రూ అవ్వాలి, మనకు అప్పుడు ఇక్కడ దీని వాల్యూ మనకు వస్తుంది. లేదా అఫ్కోర్స్ దాని టేబుల్ ఉంటుంది, దాని తర్వాత మనం చూద్దాం రండి. నెక్స్ట్ ఈజ్ అ ట్రూత్ టేబుల్ ఫర్ ద ఎక్స్ప్రెషన్. ట్రూత్ టేబుల్ డెఫినేషన్ ఈజ్ ద టేబుల్ విచ్ ఈస్ గివింగ్ relation between inputs and outputs. The table which is giving the relation between, okay, the table which is giving relation between inputs and outputs is calling as a truth table. Okay, చూడండి. సో ఇది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. దిస్ ఈజ్ వన్ సర్క్యూట్. మనం ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మన ఏబి ప్లస్ సిడి ఉంది. AB is a AND operation, CD is a AND operation, and these two AND operation terms, the product terms, ANDing terms, are performing or going to performing OR operation. ఈ రెండు AND terms మనం ఏం చేస్తున్నాము, OR ఆపరేషన్ మనం అప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దానికి సంబంధించిన లాజిక్ సర్క్యూట్, దిస్ ఈజ్ అండ్ గేట్ అనమాట. ఇది దిస్ ఈజ్ ద అండ్ గేట్, మనం తర్వాత చూద్దాము. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ అండ్ గేట్, తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు దిస్ ఇస్ వన్ మోర్ అండ్ గేట్. ఇప్పుడు ఈ రెండింటి మనం అండ్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ సర్క్యూట్ మనం దేనికి ఉపయోగిస్తామంటే ఈ సింబల్ అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఈ సింబల్ మనం యూజ్ చేస్తాం. మరి ఏ బిని ఇన్పుట్గా ఇచ్చాను ఈ సింబల్కి, ఈ సింబల్ ఏం చేస్తుంది, అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఏబి ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా అండ్ ఆపరేషన్ సింబల్, అండ్ ఆపరేషన్ యొక్క సింబల్. మరి దీనికి ఏమి ఇన్పుట్గా ఇచ్చాను నేను, సిడి అనే ఇన్పుట్స్ని ఇన్పుట్గా ఇచ్చాను. దెన్ దిస్ సింబల్ విల్ పెర్ఫామ్ ద అండ్ ఆపరేషన్ బిట్వీన్ సి అండ్ డి. దెన్ ఇట్ విల్ రిలీజ్ ద సిడి. నౌ ఐ గాట్ ద ఏబి అండ్ సిడి, 2 terms వచ్చాయి నాకు. నౌ ఫర్ దీస్ 2 terms, నౌ విచ్ ఆపరేషన్ ఐఎమ్ అప్లయింగ్, ఏబి అండ్ సిడికి ఏ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను నేను, ప్లస్ ఆపరేషన్ నేను అప్లై చేస్తున్నాను అనమాట. ప్లస్ ఆపరేషన్ మీన్స్ ఆర్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ సర్క్యూట్లో ఏబిసిడి ఈజ్ గివింగ్ ద వన్ మోర్ సింబల్, దిస్ ఈజ్ అ ఆర్ ఆపరేషన్ సింబల్, ఆర్ ఆపరేషన్ సింబల్, దిస్ ఈజ్ అ ఆర్ ఆపరేషన్ సింబల్. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆర్ ఆపరేషన్ సింబల్ ఏబిని సిడిని ఇన్పుట్గా తీసుకొని ఈ రెండు మధ్య ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తుంది అనమాట. లాస్ట్లో చూస్తే మీరు, ఓకే, ఇన్ ద బాటమ్ ఆఫ్ దిస్ వన్ యూఆర్ గెటింగ్ జెడ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి, జెడ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి అనమాట, దట్ వన్. ఓకే, సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. మరి దీనికి ట్రూత్ టేబుల్ వేసుకుంటే, ట్రూత్ టేబుల్ అంటే వాట్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్, ఏబిసిడి ఆర్ ద 4 ఇన్పుట్స్, అండ్ వాట్ ఆర్ ద మిడిల్ లెవెల్ ఇన్పుట్స్ అంటే ఆర్ ఆపరేషన్ ఇన్పుట్స్ ఏంటి, ఏబిసిడి అంటే సెకండ్ లెవెల్ అనమాట. ఈజ్ అ ఫస్ట్ లెవెల్, ఈజ్ అ సెకండ్ లెవెల్. ఓకే, ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేసాము, తర్వాత ఆర్ ఆపరేషన్ చేస్తున్నాము. 2 level circuit this. These are 2 level circuit. Now in first level, what are the inputs we are getting, A, B, C, D. In second level, what are the inputs we are getting, A, B and C, D. 2 inputs for OR gate. And what is the final output, Z. Now if we represent all these variables, you will get the truth table like this. Okay, A, B, C, D inputs for the first level, and A, B, C, D are the inputs for the second level. And finally we are getting Z as the output.
Z is the output. Okay, so మనము ABCD and 4 inputs మనం తీసుకున్నప్పుడు 4 inputs మనం తీసుకున్నాం. How many combinations will get with 4 bits? 4 inputs అంటే ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క బిట్ ఉంటుందన్నమాట. either 0 or 1, either 0 or 1. మనం 4 inputs అన్నప్పుడు 4 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్క బిట్ అని చెప్పాం కదా ఇంతకుముందు. మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూ ఉంటుంది, either 0 or 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నేను 0 తీసుకున్నాను, బికి 0 తీసుకున్నాను, సికి 0 తీసుకున్నాను, డికి కూడా 0 తీసుకున్నాను. అంటే మనం మొత్తం ఎన్ని బిట్స్ తీసుకున్నాం ఇక్కడ? 4 బిట్స్ తీసుకున్నాం. మరి బై టేకింగ్ 4 బిట్స్ హౌ మెనీ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ విల్ గెట్? 16 combinations you will get. You will get the 16 combinations. So total 16 combinations you have to write down here. Now for these 16 combinations, what are the first level outputs? These are the first level outputs, A, B, C, D. And the same, these outputs will be taken as a second level input. These are the first level outputs, and these first level outputs will be taken as a second level inputs. Second level inputs. These are second level inputs. These are A, B, C, D. This is the final output. This is the final output. Z is the final output. Okay. Now ఇప్పుడు చూస్తే మనకు AB, A and B. So 0 and 0 is a 0. 0 and 0 is a 0. మరి వీటి వాల్యూస్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే మనకు వీటికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. మళ్ళీ అండ్ ఆపరేషన్ ట్రూత్ టేబుల్, ఆర్ ఆపరేషన్ ట్రూత్ టేబుల్. ఓకే, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి మనకు బూలియన్ ఆల్జీబ్రాలో. బట్ అన్నిటి కూడా మనం తర్వాత చూద్దాం, లాజిక్ గేట్స్లో వస్తాయి. ఇప్పుడు కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు, ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా మనకు అవసరం కాబట్టి మనం తర్వాత స్లైడ్లో మనం చూద్దాం. Now examples of Boolean equations. Example for the Boolean expression. These are some examples. So f equal to, అంటే ఒక Boolean expression మనం ఎలా రాద్దాము? f equal to, f is output, ab plus cd plus b d bar, b d bar or b dash, b d dash, b d dash. అంటే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ వేరియబుల్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ వేరియబుల్స్ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి మనకు? హియర్ వీఆర్ గెటింగ్ 4 వేరియబుల్స్. ఏంటవి? ఏ, బి, సి, డి. వీఆర్ హ్యావింగ్ ద 4 వేరియబుల్స్. ఓకే, ఏ, బి, సి, డి ఆర్ ద 4 వేరియబుల్స్. అండ్ ఇన్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ obtaining by taking the AND operation. By taking the AND operation for the A and B వేరియబుల్స్. ఏకిను బికిను అండ్ ఆపరేషన్ మనం అప్లై చేయడం వల్ల మనకు ఈ టర్మ్ వస్తుంది. అండ్ సెకండ్ టర్మ్ సిడి ఈజ్ దేర్. ఓకే, దిస్ టర్మ్ విల్ బి obtained by applying or by considering AND operation between C and D variables. We will get CD. And the third term ఒకసారి చూడండి. Before going to the AND operation here, first you have to consider the D variable. మనం తీసుకోవాలి. For the D variable, first you are considering the complemented form. అంటే దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? నాట్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం నాట్ ఆపరేషన్ అప్లై చేసి కాంప్లిమెంటరీ ఫామ్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? డి నుంచి డి బార్ వస్తుంది, లేదా డి డాష్ వస్తుంది. నౌ బై అప్లయింగ్ అండ్ ఆపరేషన్ బిట్వీన్ బి అండ్ డి బార్ ఆర్ డి డాష్, బి అండ్ డి డాష్, దెన్ వీ విల్ గెట్ ద బి డి డాష్, బి అండ్ డి డాష్. Okay, now and finally we are applying OR operation between all these 3 terms. ఈ 3 టర్మ్స్లో మనం ఏం అప్లై చేస్తున్నామంటే ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఏబి ప్లస్ సిడి ప్లస్ బిడి డాష్. ఈ విధంగా మనము ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ సెకండ్ ఎక్స్ప్రెషన్ మనం చూస్తే వై ఈక్వల్ టు సిడి ప్లస్ ఏ డాష్ బి డాష్ అంటాం. ఇక్కడ కూడా మనం 4 వేరియబుల్స్ ఉన్నాయి. And the first term is getting by applying AND operation between C and D, and the second term is applying AND operation between A dash and B dash. And before getting this before applying AND operation, what you have to do? First we should get the complements of A and B. అంటే A dash B dash మనం అప్లై చేసుకోవాలి. మరి వాటిని అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నాట్ ఆపరేషన్ అప్లై చేయాలి. దీనికి ఏకి బికి నాట్ ఆపరేషన్ అప్లై చేసుకొని by this NOT operation we have to obtain A dash and B dash. Now after obtaining A dash and B dash, now we will apply the AND operation between A dash and B dash. After applying AND operation between A dash and B dash, we will get the A dash B dash. So మధ్యలో డాట్ ఉన్నట్టు లెక్క.
and finally we will apply the OR operation between CD and A dash B dash. So this is the second example. And next is one more expression, sum is output. Sum equal to AB plus A C in plus B C in. ఓకే, ఇది ఒక సర్క్యూట్ మనకు వస్తుంది, ఫుల్ ఆర్డర్ అనే ఒక సర్క్యూట్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఇది. ఈ విధంగా మనం చూస్తాము. నెక్స్ట్ పి ఒక అవుట్పుట్ వేరియబుల్. ఇక్కడ చూడండి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడండి. ఒక సింగిల్ టర్మ్లోనే ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. దిస్ ఈజ్ అ వన్ ప్రోడక్ట్ టర్మ్. వీటన్ని వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? A0, A1, A2, A3, A4 అంటే 5 వేరియబుల్స్ ఆర్ దేర్. అండ్ సిమిలర్లీ B1, B2, B3, B4, B3, B4 అగైన్ ఈజ్ అ 5 వేరియబుల్స్. ఓకే, సో మొత్తం 10 వేరియబుల్స్ ఉన్నాయి. నా ఫర్ దిస్ 10 వేరియబుల్స్ ఐఎమ్ టేకింగ్ ద అండ్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్ చేసుకుని నెక్స్ట్ దానికి ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తాం. ఈ విధంగా మనము ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ మనం రైట్ చేయొచ్చు. మరి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే y ఈక్వల్ టు సిడి ప్లస్ ఏ డాష్ బి డాష్ అనే ఈక్వేషన్ మనకు కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది విత్ 4 వేరియబుల్స్. వెరాజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద పి ఈక్వల్ టు ఏ డాష్ A0, A1, A2, A3, A4, B0, B1, B2, B3, B4 plus is some more example, some more variables are there, plus some more variables are there. And if you observe this expression is a very lengthy and very complex also. Now to represent this one or to process this one, you will get some complexity. Okay, we will difficulty, మనకు కొంచెం డిఫికల్టీ వస్తుంది. Now in this purpose we have to minimize this one. దీన్ని మనం ఏం చేయాలి? మినిమైజ్ చేసుకోవాలి. సో ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండకుండా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ మనం ఏం చేయాలి? మినిమైజ్ చేసుకోవాలన్నమాట. నౌ టు మినిమైజ్ దిస్ సచ్ లార్జ్ ఎక్స్ప్రెషన్స్ యూ విల్ యూజ్ ద బూలియన్ ఆల్జీబ్రా. బూలియన్ ఆల్జీబ్రాని మనము యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మరి ఇక్కడ చూస్తే బూలియన్ ఆల్జీబ్రా యూజ్ చేసినప్పుడు ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? వేరియబుల్స్ చూసాము, వేరియబుల్స్ ఎలా ఉంటాయో చూసాము. తర్వాత ఆపరేషన్స్ చూసాము. బేస్డ్ ఆన్ దోస్ ఆపరేషన్స్ హౌ యూ కెన్ రైట్ డౌన్ ద ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తామో మనం చూసాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా, వాట్ ఆర్ ద లాస్ అండ్ థీరమ్స్ వీ విల్ గెట్? మనకి ఏ లాస్ వస్తాయి, ఏ థీరమ్స్ వస్తాయి బూలియన్ ఆల్జీబ్రా అంటే? వేరియబుల్స్ అయిపోయినాయి, ఆపరేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈజ్ లాస్, రూల్స్, థీరమ్స్ అని చెప్పాం కదా. వాటిలో కొన్ని చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ ద బూలియన్ ఆల్జీబ్రా. బేసిక్ పోస్టులేట్స్ ఫర్ ద బూలియన్ ఆల్జీబ్రా అంటే పోస్టులేట్స్ అంటే దీస్ ఆర్ ద సమ్ రూల్స్, ఒక స్టేట్మెంట్ అనమాట. దీస్ ఆర్ ద సమ్ ఫిక్స్డ్ స్టేట్మెంట్స్. ఇది జస్ట్ లైక్ అవర్ మ్యాథమెటిక్స్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇక్కడ ఫస్ట్ పోస్టులేట్స్ ఈజ్ అ క్లోజర్. మరి చాలా ఇంపార్టెంట్ అనేవన్నీ కూడా. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. First postulate is a closure. In this closure, a Boolean algebra is a closed algebraic system containing a set A of 2 or more elements and 2 operations dot and plus. Dot is a AND operation, plus is a OR operation. Okay. చూడండి, a Boolean algebra is a closed algebraic system. అంటే is a one specific algebraic system. It is not related to the another one. Is a one closed, ఒక closed set అనమాట. ఇది ఒక closed set containing a set A with 2 or more elements and with 2 operations and or operations. అంటే ఇక్కడ చిన్న ఎక్స్ప్రెషన్ రాస్తాను దీనికి మనం. ఇక్కడ బూలియన్ ఆల్జీబ్రాలో ఫస్ట్ వన్ ఈజ్ అ క్లోజర్, ఈజ్ అ పోస్టేట్. క్లోజర్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంటే ఏ ఈజ్ బిలాంగ్స్ టు, ఏ అనేది ఒక సెట్ అమ్మా. ఏ అనేది ఒక సెట్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అంటే మనం ఎలా రాస్తాము? లైక్ దిస్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ ఏంటి? either 0 or 1. ఓకే, ఇలా కాకుండా వేరియబుల్స్తో మనం రిప్రజెంట్ చేసామనుకోండి, ఏదో బి, ఎక్స్, ఇది ఒక వేరియబుల్, బి ఈజ్ వన్ వేరియబుల్, సి ఈజ్ అనదర్ వేరియబుల్, సో ఎక్స్ ఈజ్ అనదర్ వేరియబుల్. లైక్ దిట్ if you mention all these things, this is calling as a set. And in the same set we will consider AND operation, that is a dot is the AND operation, and plus operation.
అండ్ ఆపరేషన్ అండ్ ప్లస్ ఆపరేషన్. సో ఇవన్నీ కానీ కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఒక క్లోజర్ సెట్లో దాన్ని క్లోజర్ అంటాం. దట్ ఈస్ కాలింగ్ యాజ్ అ క్లోజర్. ఓకే, ఇఫ్ ఎ సెట్ ఈజ్ మెయింటైనింగ్ 0, 1 elements with the variables of 2 or more variables, and the operations are AND operation or operation. Sometimes we may get NOT operation also. సో ఎందుకంటే నాట్ అనేది ఇక్కడ మనము కాంప్లిమెంట్గా తీసుకుంటాం ఒకసారి. సో అలా వచ్చినప్పుడు మనకు అన్నీ ఒక సెట్లో ఉంటే దాన్ని క్లోజర్ అంటాం. ఓకే, సో చూడండి ఒకసారి. దిస్ ఈజ్ అ సెట్. A is a set. In this set, we are getting the two variables x comma y are the two variables. For these two variables, I am considering the operation. Plus is the operation, and the resultant of this one is also belongs to the A. దీన్ని పెర్ఫామ్ చేసిన తర్వాత ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ కూడా దేంట్లో ఉండాలి? ఏలో ఉండాలి. దెన్ ఇట్స్ కాలింగ్ యాజ్ అ క్లోజర్. నెక్స్ట్ అండ్ ఆపరేషన్. ఎక్స్ వై ఆర్ టూ వేరియబుల్స్ బిలాంగ్స్ టు ద ఏ set, and AND operation is also belongs to the A set, and if you perform the AND operation between these two variables which are belongs to set A, and the resultant is also should belongs to the same set. Resultant should also belongs to the same set. Okay, like this we will get the closure postulate or closure property or rule ఏదైనా అనొచ్చు మనం. నెక్స్ట్ వన్ చూడండి. 1 dot x plus 0, that is a x plus 0. సింపుల్గా మనం ఏమనుకుందని x plus 0. 1 dot x అంటే x. 1 dot x is a x plus 0. So x plus 0 is a x. Similarly నేను చూడండి ఆర్ ఆపరేషన్ అప్లై చేసాం. ఇక్కడ మనం చూస్తే ఏ అంటే ఇక్కడ x బదులు మనం ఏ తీసుకున్నాము. ఏ ప్లస్ 0 is a 0. ఏ ప్లస్ 0 is a 1. అంటే ఏకి ఏదైతే వాల్యూ ఉందో ద సేమ్ వాల్యూ వీఆర్ గెటింగ్ హియర్. సిమిలర్లీ ఎక్స్ ప్లస్ 0 అంటే ఇప్పుడు ఎక్సే రాసాం కదా. సిమిలర్లీ ఇక్కడ వాట్ ఎవర్ ద వాల్యూ హియర్ ఫర్ ఏ, ద సేమ్ వాల్యూ ఈజ్ గెటింగ్ వెన్ యూ ఆర్ performing ఆర్ ఆపరేషన్ విత్ 0. ఆర్ ఆపరేషన్ విత్ 0. ఓకే, సో దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఈజ్ కాలింగ్ యాజ్ అ ఐడెంటిటీ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఆపరేషన్. If you consider the same identity property with respect to AND operation, you will get like this. X and 1. ఇదేమో x plus 0 is a x plus 0. ఇదేమో x and 1. That is a x. సో దీన్ని చూస్తే మనకు AND ఆపరేషన్ తీసుకున్నాము. ఏకేమో 0, 1 తీసుకున్నాము. 2 వాల్యూస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. Now I am performing AND operation with 1. Now whatever the values we are getting here, we have taken here the same values we are getting as output. Okay, output ga ave values manaku vastunayi. So that is calling as a identity property with respect to AND operation. Identity property with respect to OR operation, identity property with respect to AND operation. Okay, so మీరు అబ్జర్వ్ చేయండి, మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. ఓకే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ విధంగా మనం రాసినప్పుడు అంటే ప్లస్ ఉన్న చోట AND ఆపరేషన్, అంటే ఆర్ ఉన్న చోట AND ఆపరేషను, 0 ఉన్న చోట 1 ఆపరేషను మనం రీప్లేస్ చేసి సేమ్ రిజల్ట్ కానీ అప్టైన్ చేస్తే దెన్ దీస్ టూ ఆర్ కాలింగ్ యాజ్ అ డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కాలింగ్ యాజ్ అ డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్ 1 to 1. ఈ రెండింటిని మనము డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. ఓకే.